కాదన్నారు, మన కులమే కాదన్నారు అంటారు, అన్నీ అంటారు. అదే అదే రాజకీయాలు అన్నీ ఉంటాయి. నేను బీసీ కాదన్నారు, నేను ఓడిపోవడానికి కారణం కూడా ఇవన్నీ ఉన్నాయి. సాయి కుమార్ని కలవాలంటే హైదరాబాద్ స్టూడియోలో పడిగాపులు పడాలి అని కూడా నా మీద ప్రచారం చేశారు. కానీ నేను గెలిస్తే తప్పకుండా మీతోనే ఉంటానని మాట ఇచ్చాను. కానీ నేను సినిమా వాడిని కాబట్టి నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం కాబట్టి నేను ఓడిపోయిన తర్వాత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేకపోయాను. దానికి జనమే తీర్పిచ్చారు. 27,000 ఓట్లు వేసిన జనం నేను వాళ్ళని పట్టించుకోలేదన్న కోపంతో నన్ను అభిమానించినా, ఆదరించినా, ఆశీర్వదించినా మొన్న ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాకుండా నాకు సరైన బుద్ధి చెప్పారు. కాబట్టి ఎందుకంటే దానికి ఓటే, అది మనం ఆలోచించాలి. ఆ ఓటే మీ చేతుల్లో ఉంది. సాయి కుమార్ అని ఓటేసేయలేదు. అన్నా నువ్వు వచ్చావు, నేను గెలిపించాలనుకున్నావు, ఏదో 1,500 ఓట్లతో ఓడిపోయావు, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్నావా అని అడిగారు. అది నా తప్పే. కానీ గెలుచుంటే ఇంకోలా ఉండేది. ఓడిపోయాను కాబట్టి నాకు చిన్న బాధ ఉంటుంది. కానీ నేను చేసిన పెద్ద తప్పు నేను బాగేపల్లితో ఆ టచ్ పెట్టుకోలేకపోవడం. నేను అలా కంటిన్యూ అయితే 2014లో తప్పకుండా ఎమ్మెల్యే అయ్యేవాడిని. కానీ అప్పుడు మా పార్టీలో మీకు తెలుసు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను సత్యకుమార్ యాదవ్ గారితో ఎందుకు ముఖ్యంగా నేను మొన్న వచ్చాను, ఈరోజు వచ్చాను, రేపు ఉంటాను. దానికి కారణం ఏంటంటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం రావడం ఖచ్చితం. నేను ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మాతాకి. దానికి కారణం ఏంటంటే 10 ఏళ్లలో ఆయన ఏమో 100/100 మార్క్స్ కాదు, 100/75 వేసుకుందాం మనం. ఇంకా 25 మార్క్స్ రావాలి అంటే ఆయనకి ఇంకొక ఛాన్స్ మీరు ఇవ్వాలి. దానికి కారణం పునాది వేశారు ఆయన. ఈరోజు కాశ్మీర్కి ఒకప్పుడు మనం వెళ్తే స్విట్జర్లాండ్లు ఏమీ పనికిరావు, అలాంటి అద్భుతమైన కాశ్మీర్ ఈరోజు స్విట్జర్లాండ్లో వెళ్ళి మన షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించాలి. ఓన్లీ వాళ్ళ రాజకీయం కోసం దేశాన్ని విభజించి మనలందరిలో ఒక ఆ ఐకమత్యాన్ని నాశనం చేసి ఇండియా పాకిస్తాన్ అని విభజించి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి ఇబ్బంది పెడుతూ మనకి ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ అనుకుంటున్నాను ఇండియా పాకిస్తాన్ కలిసి ఉంటే ఈరోజు మన దేశాన్ని కొట్టేవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. అలాంటి దేశాన్ని ఈరోజు మోదీ గారు దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, దేశ సేవని, ఎందుకంటే 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, గుజరాత్కి సీఎం అయ్యారు. ఈరోజు ఆయన హ్యాపీగా అయిపోయింది, నేను అనుకున్న సాధించేశాను, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయాను, 2 సార్లు గెలిచేశాను, నేను ఓడిపోయినా పర్లేదని చెప్పి ఇంట్లో కూర్చోలేదు. ఆయన 24/7 ఫర్ 2047 ఆయన మొత్తం తిరుగుతున్నాడు, దేశమంతా తిరుగుతున్నాడు. మనమే 2 నిమిషాలు ఎండలో నేను నడిచేటప్పటికి ఈ ఎండలో తట్టుకోలేక మధ్యలో ఎక్కడొక్కడో చిరుకోపం వస్తుంది. అబ్బా కుదరదండి, ఇంటింటికి కుదరదండి, ఒక చోట కలిసి మాట్లాడేద్దాం అనేస్తున్నాం మనమే. అలాంటి ఆ మహానుభావుడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఒకే రోజులో 3-4 రాష్ట్రాలకు వెళ్తూ ఎంత గాలిలో ఎగిరినా ఆ గాలిలో ఎగిరే మన సౌందర్య చనిపోయింది, ఒక మంచి హీరోయిన్. గాలిని కూడా నమ్మలేము, అర్థమైంటుంది అనుకుంటాను. సో గాలిని నమ్మకండి, ఆ గాలి కూడా చాలా డేంజర్. కాబట్టి మీరు ఈ 13వ తేదీ చాలా అమూల్యమైన రోజు. అలాగే సత్యకుమార్ యాదవ్ని నేను 20 ఏళ్లగా నేను మొదట బీజేపీలో చేరడానికి ముందు నా ఫోన్ ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో తీసింది సత్యకుమార్ యాదవ్ అదృష్టం ఏంటంటే ఒక కార్యకర్త దగ్గర నుంచి పెరిగి ఈరోజు ఏమీ ఆలోచించకుండా ఆయన ఎంపీకి నిల్చోవాలనుకున్నారు. కానీ పార్టీ ఆదేశించింది ధర్మవరం అని. నేను లోకలా నాన్ లోకలా ఏమీ ఆలోచించలేదు. తప్పకుండా నేను జనంలోకి వెళ్తాను. నన్ను అలాగే అనుకున్నారు, సినిమా వాడండి